మా నా ఫ్రెండ్ శ్రేయస్ ఉంటాడు కదా, వాడు ఫ్లాట్ కొన్నాడంట. ఫ్లాట్ అయితే వేస్టే కదా కావ్య, దానికన్నా ప్లాట్ బెస్ట్. ఎప్పుడు ప్లాట్లోనే ఇన్వెస్ట్ చేయాలి. ప్లాట్స్ అంతా ఇప్పుడు చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది కదా మా. అవును, అది మాత్రం నిజం కావ్య. కానీ మా టైంలో అయితే 10,000 15,000కి ఆరాంగా దొరికిపోతా ఉండే. మెయిన్ రోడ్లో కార్నర్ ప్లాటే మనకి 20,000 25,000కి ఆరాంగా దొరికిపోతా ఉండే. కొన్నారా? తీసుకోలే. అప్పుడు ఫుల్ అడవిలాగా ఉండే. ఎవరు అనుకున్నారు ఎంత డెవలప్ అవుతుంది అనేసి. యాక్చువల్లీ ఒక జాగాకి పోయి డాడీ టోకన్ అడ్వాన్స్ కూడా ఇచ్చేసి వచ్చున్నాడు. పోదు అదే జాగా ఏం రేట్ పోతా ఉంది ఆ ఏరియాలో తెలుసు కదా, స్క్వేర్ ఫీట్. కానీ తీసుకోలే, మళ్ళీ ఎత్తుకొని వచ్చేసినాడు వాపస్. ఈ పెద్దనాయన ఉన్నాడు కదా దొంగ నా కొడుకు, వాడు నాకు దుడ్డు కావాలా ఇచ్చేయి, వేరే దాంట్లో వేద్దాము, ఇచ్చేయి వేరే దాంట్లో వేద్దాం అన్నాడు చూడు. ఆ నుంచి వాపస్ తీసుకొని వచ్చినాడు. ఇప్పుడు ఇంత మాట్లాడుతావు కదా, అప్పుడు మాట్లాడకేం? ఇప్పుడు ఉండే అంత ధైర్యం అప్పుడు లేదు కావ్య. మీరంతా చిన్న పిల్లకాయలు. నీ దగ్గర ఏం మాట్లాడేది నేను? డాడీ అంతా వాళ్ళ అన్న మాటే వింటా ఉన్నాడు, నా మాటే ఆడింటా ఉన్నాడు.